ఇరాన్ మీద అత్యంత పాశవికంగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధాన్ని ప్రారంభించి, అడ్డదిడ్డంగా యుద్ధం చేసుకుంటూ స్కూళ్ళ మీద, ఆసుపత్రుల మీద, మౌలిక వసతుల మీద దాడులు చేసుకుంటూ, మొత్తం ప్రపంచాన్నే అసలు వాళ్ళు యుద్ధం ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లే. అల్టిమేట్‌గా వాళ్ళ కార్పొరేట్ కంపెనీలకు ఈ ఆయిల్‌ని అప్పజెప్పాలనే ఆ ప్రయత్నం అయితే లాస్ట్‌కొస్తే ఒక క్లారిటీ కనిపిస్తూ ఉంది. అల్టిమేట్‌గా యుద్ధాలన్నీ చమురు కోసమే జరుగుతాయి. యాడ యుద్ధం జరిగినా కూడా అక్కడ అమెరికా వ వ వ వ వాళ్ళ వాళ్ళ వాళ్ళు పెట్టే వేళ్ళు, వాళ్ళు పెట్టే కాళ్ళు, వాళ్ళు పెట్టుకునే వాళ్ళు అమ్ముకునే ఆయుధాలు, వాళ్ళు పేల్చే తుపాకులు అంతా వాళ్ళదే కనిపిస్తూ ఉంటది. ప్రపంచానికి అసలు శాంతి లేకుండా చేస్తూ ఉన్నారు సీరియస్‌లీ. ఇప్పుడు ఇరాన్ మీద మొదలుపెట్టిన యుద్ధం, అది తీవ్ర ప్రపంచ యుద్ధంగా మారే పరిణామాలైతే కనిపిస్తున్నాయి. అది ఆగేటట్లు కనిపించట్లే. ప్రపంచ యుద్ధంగా మారే పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. 48 గంటల్లో హార్మూజ్ జలసంధిని గనక ఓపెన్ చేయకపోతే కండిషన్ లేకుండా మీ విద్యుత్ సరఫరా మీద, మీ మౌలిక వసతుల మీద చరిత్ర చూడనంత దారుణంగా దాడి చేస్తాము 48 గంటల టైం అని అమెరికా అధ్యక్షుడు ఇరాన్‌కి వార్నింగ్ ఇస్తే, వాళ్ళు అంతకుమించి మళ్ళీ తిరిగి వార్నింగ్ ఇచ్చారు. మా మౌలిక వసతులను, మా కరెంటును దాన్ని టచ్ చేసి చూడు, ఎలాంటి పరిస్థితులు చూస్తారో. మీ మీ మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ భూభాగాలు పడుకుని మా మీద యుద్ధం చేస్తున్నారు, దాని దురాక్రమణకు పాల్పడుతున్నారు. వాళ్ళ మౌలిక వసతుల మీద, నీటి సరఫరా మీద, విద్యుత్ మీద, చమురు క్షేత్రం అన్నింటినీ ధ్వంసం చేసేస్తాం, నువ్వు మావి టచ్ చేసి చూడు అని ఇరాన్ ఇంకా స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చుకుంటూ వస్తుంది. ఎటు వెళ్తుందో తెలియడం లేదు. సో అటువైపు నాటో దేశాలను ట్రంప్ బెదిరిస్తూ ఉన్నారు. ఆయన బెదిరింపులకు బ్రిటన్ లొంగినట్లే ఉంది. సో బ్రిటన్ కూడా ఏ క్షణమైన ప్రత్యక్షంగా యుద్ధంలో అడుగు పెట్టబోతూ ఉంది. డైరెక్ట్గా వాళ్ళు అటాక్ చేయబోతూ ఉన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రత్యక్షంగా బ్రిటన్ కూడా బరిలోకి దిగుతోంది. మొత్తం యుద్ధ నౌకలను, యుద్ధ విమానాలను మోహరించారు. ఇరాన్ సార్వభౌమత్వానికి కనుక ఇబ్బంది కలిగిస్తే అది మొత్తం ప్రపంచానికి అశాంతి. ఇప్పటికైనా ఆపాలి. అవి కనుక శృతి మించితే మేమేమి చూస్తూ ఉండమని చైనా అంటుంది. ఇరాన్ మా మిత్రదేశం, మా ఇంటెలిజెన్స్ సహకారం వల్ల కొనసాగుతుందని చెప్పి అఫీషియల్గా రష్యా అధ్యక్షుడు ప్రకటించాడు. ఏంటి ఇదంతా? మరొకవైపు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు సాయంత్రం ఒక అత్యున్నత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ యుద్ధం గురించి చర్చించడం కోసమే. పరిణామాలు చేయి దాటిపోతూ ఉన్నట్లున్నాయి. నాకు తెలిసి ఒక అనుభవం లాంటివి తప్ప ఇంకా అన్నీ ప్రయోగించుకునేటట్లున్నారు. మరి ఇరాన్ ఇప్పటికి 14 దేశాలతో యుద్ధం చేస్తుంది ఏకకాలంలో. అమెరికా, ఇజ్రాయెల్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర నుంచి యుఏఈ, ఖతరు, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒకటేమిటి ఇప్పుడు మళ్ళీ బ్రిటను ఏకకాలంలో వాళ్ళందరి దాడి తట్టుకుంటుంది, ప్రతి దాడులు చేస్తుంది. ఇది ఇరాన్కి మద్దతుగా ఏ ఒక్కరిద్దరు రంగంలో దిగినా కూడా ఇంక ప్రపంచ యుద్ధమే. సో చాలా దారుణమైన పరిణామాలు అయితే జరగబోతూ ఉన్నట్టున్నాయి. ఇది తగ్గకపోగా పెరుగుతూ పోతుంది. ఇరాన్ మీద దాడి చేసిన ఫస్ట్ రోజే అయిపోయింది ఇరాన్ పని, ఆ యుద్ధం అయిపోయింది అన్నాడు ట్రంప్. రెండో రోజు అదేమాట, మూడో రోజు అదేమాట, 22 రోజులు దాటింది. మొత్తం అంతా కనుక దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి వాళ్ళ సమయం పోతుంది. ఈ మొత్తం ప్రపంచంలో సహజ వనరులన్నిటి కనుక వినకపోతే ఇట్లా యుద్ధం చేస్తారు. ఇంకా బలహీనంగా ఉన్నారంటే రాత్రిపూట వచ్చి వెనిజులా అధ్యక్షుని వాళ్ళ భార్యను ఎత్తుకెళ్ళినట్లు అట్లా ఎత్తుకెళ్ళిపోతారు. ఇంకేమన్నా ఛాన్స్ దొరికింది అంటే ఈ అధ్యక్షులను చంపేస్తారు. వీళ్ళ బతుకంతా ఇంతే. 7-8 దశాబ్దాల నుండి ఫస్ట్ నుంచి ఇదే పని వీళ్ళదు. ఏడ చూసినా ఏడ సహజ వనరులు ఉంటే దాన్ని దోసుకోవాలి, ఈ కన్నింగ్ గేమ్స్ ఆడుకుంటూ పోవాలి. వాళ్ళ దేశం వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలి. మిగతా వాడు ఎవడు ఏలు పెట్టట్లేదు కాబట్టి వాళ్ళ బలాన్ని అంతా ఎవరి మీద ప్రయోగించుకొని చమురును దోసుకొని ఆ చమురుని అమ్ముకొని బతుకుతూ అంటే గట్టిగా ఎదుగుతూ వస్తూ ఉన్నారు. ఏంది ఇదంతా? ప్రపంచ యుద్ధం అయిపోతూ ఉంది. దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. నువ్వు నేను బాధపడట్లేదా? మనం అందరం బాధపడుతున్నాం కదా.